నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ఎందుకు కావాలనుకుంటున్నారు అంటే ఒక కీలక అంశం అనేది ఇప్పుడు తెర మీదకు వస్తుంది. సో ఆ అంశం ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మాన్హాటన్ కోర్టు దోషిగా ప్రకటించింది. మాజీ శృంగార తార స్టోర్మీ డేనియల్స్తో తాను సెక్స్లో పాల్గొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు డబ్బులు ముట్టజెప్పారని, ఈ చెల్లింపుల విషయంలో బిజినెస్ రికార్డులను తారుమారు చేశారనే అభియోగాలపై ట్రంప్ను కోర్టు దోషిగా తేల్చింది. క్రిమినల్ కేసులో ఒక అమెరికా మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే మొదటిసారి. ఈ కేసులో వాదనలు ముగిసిన 2 రోజుల తర్వాత న్యాయస్థానం మొత్తం 34 అభియోగాలతో ట్రంప్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పిచ్చింది. నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో ఈ తీర్పు వచ్చింది. కోర్టు విచారణను సిగ్గుచేటు అని ట్రంప్ అభివర్ణించారు కూడా. నవంబర్ 5న ప్రజలు నిజమైన తీర్పిస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు. మరి ఈ కేసు ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రభావితం చేస్తుందా? ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూలై 11న ఉదయం 11 గంటలకు ట్రంప్కు శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి ప్రకటించేశారు. శిక్షను నిర్ధారించే సమయంలో న్యాయమూర్తి అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. వాటిల్లో ట్రంప్ వయసు. ఇప్పుడు ట్రంప్ వయసు 77 సంవత్సరాలు. గతంలో ఆయనపై నేర చరిత్ర లేకపోవడం, గతంలో కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్లను ఆచరించడంలో విఫలం కావడం, ఈ విషయంలో ఇప్పటికే ట్రంప్కు జరిమానా కూడా పడింది. తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. శిక్షలో జరిమానా లేదా పర్యవేక్షణలో ఉండే విడుదల లేదంటే జైలు శిక్ష కూడా విధించవచ్చు. మరోపక్క ట్రంప్ ఈ తీర్పుపై ఖచ్చితంగా అప్పీల్ చేస్తారు కూడా. ఈ ప్రక్రియకు నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఆయన అప్పీల్కు వెళ్తే బెయిల్పై ఆయన బయట ఉండే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు నిపుణులు. ట్రంప్ జైలుకు వెళ్తారా? ఒక మాజీ అధ్యక్షుడు జైలుకు వెళ్తే ఆయనకు భద్రత ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ట్రంప్ జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఆయనపై మోపిన 34 అభియోగాలు న్యూయార్క్ చట్టం ప్రకారం తక్కువ తీవ్రత ఉన్న కేసులు. ప్రతి అభియోగంపైన గరిష్టంగా 4 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ట్రంప్ వయసు, నేర చరిత్ర లేకపోవడం, ఈ కేసులో ఎటువంటి హింస లేకపోవడం వల్ల న్యాయమూర్తి తక్కువ శిక్ష వేసి ట్రంప్ను జైలుకు కూడా పంపించవచ్చు. ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య కూడా ఎదురవుతుందంటున్నారు. అందరి మాజీ అధ్యక్షుల్లానే ట్రంప్కు కూడా జీవితాంతం సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ పొందే హక్కు ఉంటుంది. అంటే జైల్లో కూడా ట్రంప్ను కొంతమంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రక్షిస్తూ ఉండాలి. ఇది అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్న అంశం. ట్రంప్ మరోసారి అధ్యక్షుడు ఎందుకు కావాలనుకుంటున్నారు అంటే అమెరికా రాజ్యాంగం అధ్యక్ష అభ్యర్థికి కొన్ని అర్హతలను నిర్ణయించింది. అందులో ముఖ్యమైనది అభ్యర్థికి కనీసం 35 ఏళ్ల వయసు ఉండాలి, అమెరికాలో పుట్టిన పౌరుడై ఉండాలి, 14 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ ఉండాలి. అయితే నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికలలో పాల్గొనకుండా ఎటువంటి నిబంధనలు అమెరికాలో అయితే లేవు. ట్రంప్పై వెలువడిన తీర్పు అధ్యక్ష పోటీని రాజకీయంగా ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియకపోయినా శిక్షపై అప్పీల్ ఎందుకు చేస్తారు ట్రంప్ అంటే, శిక్షపై ట్రంప్ అప్పీల్కు వెళ్లేందుకు స్టోర్మీ డానియల్స్ వాంగ్మూలాలు ఒక కారణం. ఈ కేసుకు సంబంధించి అవసరానికి మించిన వివరాలు అందించారని న్యూయార్క్ లా స్కూల్ ప్రొఫెసర్ వివరించారు కూడా. వాంగ్మూలంలో చెప్పే వివరాలు అభియోగాలకు బలం చేకూరుస్తాయంటున్నారు. ఇక న్యాయమూర్తి నమ్మడానికి తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సన్నని గీత ఉంటుంది. అవి అసంబద్ధంగాను హానికరంగాను మారే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. గెలిస్తే ట్రంప్ తనను తాను క్షమించుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఇదే అంశంతో ట్రంప్ బయటపడాలని చూస్తున్నారు. అంటే అధ్యక్ష పదవి చేపడితే ట్రంప్ తనని తాను క్షమించుకునే అవకాశం ఉంటుంది అనే ఒక అంశం తెర మీదకు వచ్చింది. అందుకోసమే ట్రంప్ అధ్యక్ష పదవి కోసం ఒవ్విళ్ళూరుతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫెడరల్ క్రైమ్స్కు పాల్పడిన వారికి ఏ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించలేరు. ఇది ఓ రాష్ట్రానికి సంబంధించిన సమస్య. అంటే దాని అర్థం రేపు ఒకవేళ ట్రంప్ గెలిచినా చేయడానికి ఆయన చేతుల్లో ఏమీ ఉండకపోవచ్చు. జార్జియాలో ట్రంప్ ఎదుర్కొంటున్న కేసుల్లోనూ ఇదే వర్తిస్తుంది. 2020 ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్ కారణంగా జరిగిన నష్టాన్ని తారుమారు చేసేందుకు కుట్ర పన్నినట్లు ట్రంప్పై అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసు అప్పీల్లో ఉంది. ట్రంప్ మరో 2 ఫెడరల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. కానీ ఎన్నికల ముందు అవి విచారణకు రాకపోవచ్చు. ఒకవేళ ఈ 2 కేసుల్లో కూడా ఆయన దోషిగా తేలితే క్షమాభిక్ష ప్రసాదించే అధికారం నుంచి ట్రంప్ ప్రయోజనం పొందుతారనే విషయంపై నిపుణులు విభేదిస్తున్నారు. సో ఏది ఏమైనా ట్రంప్ ఏదైనా చేయగలడు. ఆ చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకొని ఒకవేళ అధ్యక్షుడైతే ఈ కేసుల నుంచి విముక్తి అవుతాడా లేదా అనేది మాత్రం అతి కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.